షేర్స్ వచ్చేసాక దెన్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్స్ జస్ట్ హ్యాపెండ్. ఫిల్మ్ హ్యాపెండ్ ఇన్ 2000 బిఫోర్ దిస్ వన్. యాక్చువల్లీ వెళ్ళక ముందే దేవకట్ట గారు ఆ టైంలో దేవకట్ట గారు ఫస్ట్. దేవకట్ట గారు ఆ టైంలో హీ వాజ్ డూయింగ్ వలస అని ఒక టీవీ సిరీస్ లాగా, అంటే టీవీలో మన ఈటీవీయో జెమినియో ఏదో దాంట్లో ఒక చిన్న ఎపిసోడిక్గా చేద్దామని అనుకున్నారు ఆయన. చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ దట్ హీ డెడ్. దాంట్లో వేరే నా ఫ్రెండ్ ఉన్నాడు కిషోర్ అని, తను చెప్పాడనమాట, అరే ఇక్కడ నా రూమ్మేట్ దేవా అని ఉన్నాడు, తను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్, యూ వాంట్ గో మీట్ హిమ్ అంటే అవును రా వెళ్తానని చెప్పా. అదే క్రమంలో రాజన్ డీకే గారిని కూడా కలిసి ఆ టైంలో. డీకేని ఎక్కువ కలవలేదు, రాజ్ని ఎక్కువ కలిసి ఆ టైంలో. సో దేవా వచ్చేసి, సారీ బ్రదర్ నేను ఆల్రెడీ అందరినీ హైర్ చేసేసుకున్నాను, 2 months అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి, సో ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్గా. నేనేమన్నానంటే సరే ఓకే అండి ఫైన్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి, అప్పుడు నాకు తెలుస్తుంది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా, ఇదే నాకు దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనో లేదో అంటే, సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్కి ఆడిషన్ తీసుకున్నారు. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అరే నాకు తెలియదే, నువ్వు కొన్ని ముందు కొద్దిగా కనపడి ఉంటే, అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ, బికాస్ నోబడీ ఎల్స్ వాజ్ ఇంట్రెస్టెడ్ మచ్. సో ఆయనేమో నువ్వు దొరుకుంటే బాగుండేది, నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. సరే ఓకే నో ప్రాబ్లం, నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే ఐ డెఫినెట్లీ కాల్ యూ అని. అండ్ ఆ తర్వాత నుంచి వీఆర్ ఇన్ టచ్ ఫర్ ద నెక్స్ట్ 3-4 years. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 days అయినా నేను వెళ్ళి కలిసేవాడిని, డెట్రాయిట్ వెళ్ళి కలిసేవాడిని, లేకపోతే అలా ఒకటి ఫోన్ కాల్స్ ఇవి అవి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను న్యూజెర్సీలో ఉన్నప్పుడు కూడా మన ఐ డ్రీమ్ క్యాడ్ వాసు ఉన్నారు కదా, he used to travel in the same train. అలా మీకు పరిచయం? అలా పరిచయం ఉంది. అప్పుడు ఆయన క్యాడ్ వాసు అనేవాళ్ళం. సో అలాగా, సో యా ఆ పరిచయం ఉంది. బట్ ఎనీవే, సో డ్యూరింగ్ దట్ టైమ్, అదే టైంలో నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు NYFAకి వెళ్ళడం, ఈ జాబ్ చేసుకోవడం, ఇవన్నీ చేసాం అనమాట. బట్ యుఎస్ ఎక్స్పోజర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, మన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ I feel I've lived there, so I know change how it feels. అవుతుందండి. It is, yeah definitely గా ఒక కాన్ఫిడెన్స్ అంటారా లేకపోతే సంథింగ్ ఎల్స్? అంటే కాన్ఫిడెన్స్ కంటే కూడా మీరు సొంతంగా పనులు చేసుకోవడం అలవాటు చేసుకుంటాం. కరెక్ట్. ఫస్ట్ థింగ్ మీరు సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. అది ఒక్కసారి ప్రాబ్లం కూడా యాక్చువల్గా. ఇక్కడ ఈ సెటప్లో అది వర్కౌట్ అవ్వాల నాకు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బీ గై ఫ్రమ్ US. అవును, కరెక్ట్. అది ఉంది. మీరు ఇంతమంది స్టార్స్తో వర్క్ చేశారు కదా రవి గారు, ఎవరితోనైనా దోస్తీ అయిందా? జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ బాబు గారితో కానీ? అంటే దోస్తీ అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి, కానీ బికాస్ వీ డోంట్ స్పెండ్ సో మచ్ టైం. ఓకే, ఆయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ టైంలో కలవటం. ఆ తర్వాత నేను ఆయన యమదొంగ సెట్స్ కూడా వెళ్ళేవాడిని, ఒక 2-3 సార్లు వెళ్ళాను అనమాట. ఐ యూస్ టు సీక్ హిస్ టైం, వెళ్ళి ఎలా ఉన్నారండి అది అని చెప్పి ఐ యూస్ టు స్పెండ్ సమ్ టైం యాక్చువల్లీ. ఆ మాత్రం దోస్తీ ఉండింది ఆ టైంలో. బట్ ఆఫ్టర్ దాట్ నేను కూడా మళ్ళీ US వెళ్ళిపోవటం, ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం, అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షుడ్ ప్లే. కరెక్ట్. సి ఐఎమ్ నాట్ హిస్ పర్సనల్ ఫ్రెండ్, మోర్ లైక్ వర్క్ ప్లేస్ లో ఉంటేనే ఒక టైం అసోసియేషన్. ఎలా ఉండేవారు కానీ మీతో రాకీ? అది హీ ఈజ్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. వాట్ యు గైస్ టాక్ అంటే మామూలుగా, బికాజ్ మీకు ఉంటుంది కదా, అంటే మీరు కానీ ఏం మాట్లాడుకుంటా, ఏంటో పాలిటిక్స్, వెదరా లేకపోతే ఇంకోట? వెదర్ కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఐఎమ్ లైక్ 49. ఓకే, విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు హీస్ టూ యంగ్, వెరీ యంగ్, ఈవెన్ దో ఈజ్ లైక్. అయితే హీ వెంట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్, సెయింట్ మేరీస్ డిగ్రీ, రైట్? సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేట్. ఓహో, అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే. అయితే ఎన్టీఆర్ షాక్ అనమాట. ఏంటి నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్మేటా? హే నువ్వు అసలు నీ వయసు ఎంత అని, దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ హీ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. అయితే లైక్ నేను సరే ఓకే ఆ టాపిక్ వద్దు
అంటే కూడా ఈ వాజ్ లైక్ పుల్లింగ్ మీ ఆన్ దాట్ వన్ యాక్చువల్లీ. అదొకటిను. ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే హీ ఈజ్ లైక్ సీన్లో ఎన్టీఆర్ బావ కాళ్ళు పట్టుకోవాలి. బావా ప్లీజ్ యూనో నా చెల్లి జాగ్రత్త టైప్లో ఏదో ఉంటుంది. అయితే వాజ్ ర్యాగింగ్ మీ. నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా? గురుగారు నాకు సంబంధం లేదు, కావాలంటే మీరు డైరెక్టర్ గారు నేను తారక్ గారు ప్లీజ్ డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీరు చూసుకోండి, నేనే నన్ను ఎందుకండి లాగుతున్నారు దీంట్లో అని చెప్తే, ఇలా కాదు నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్క రవిని తీసుకురండి, మనతో పాటే సినిమా చూస్తాడు, తను ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను, నా కాళ్ళు పట్టుకునే చూస్తాను. అప్పుడేమవుతుంది తెలుసా, నా ఫ్యాన్స్ నీ చూసుకుంటారు. అరే ఇంత ఆఫర్ ఎందుకు బాబు నాకు, నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను, చుట్టుపక్కల కూడా కనిపించనని. రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను మాత్రం మీతో ఉండనని చెప్పేసా. సో ఐ థింక్ దట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ. హీఈస్ అమేజింగ్ అండి, హీఈస్ వెరీ వెరీ గుడ్, హీస్ సూపర్ గుడ్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఐ బికేమ్ హిస్ ఫ్యాన్ ఆఫ్టర్ ద మూవీ. అంటే అంతకు ముందు కూడా హీస్ డన్ ఫ్యాబ్ జాబ్ ఓకే, కానీ అప్పటికి నేను కూడా యాక్టింగ్లో లేను కాబట్టి ఇది ఎంత కష్టం అనేది నాకు తెలీదు. మైండ్లో ఏముంది చేయగలుగుతాం అంతేగా అన్నట్టు ఉంటుంది. బట్ ఒక సీన్ ఒక కెమెరా పెట్టిన తర్వాత హౌ డు యూ గెట్ ఇన్ టు యాజ్ అన్ యాక్టర్, ఎలా అది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. నాకు ముందు ఏం తెలియదండి యాక్చువల్లీ. సినిమా చేసేదాకా కూడా ఒకటే టేక్ ఉంటుంది అనుకున్నా, ఒకటే టేక్ ఉంటుంది, అది మనం చేసేస్తాం అయిపోద్ది అంతే కదా అని. బట్ నో, ఇది అసలు అంత సింపుల్ గానే కాదు. ఆ ప్రాసెస్లో మాస్టరీ చేసిన వాళ్ళు ఉంటారనేది తర్వాత అర్థమైంది. అండ్ హీఈస్ లైక్ గ్రాండ్ మాస్టర్, అమేజింగ్ టైమింగ్ అన్నీ అంటే వాయిస్ మాడ్యులేషన్ నుంచి, ప్రెసెన్స్ నుంచి, టాపా ఎనర్జీ నుంచి, హీఈస్ మెమరీ నుంచి. ఐ థింక్ I have become his fan as an actor. I've become his fan. In the current generation, I feel that he tops the list in terms of slipping into anything. I have heard behind the scene stories లో చాలా మంది చెప్పారు నాకు ఈ విషయం. తారక్ is like a league apart అని. అంటే see again, I will not. ఇప్పుడు everybody has a certain style. Okay. తారక్ హ్యాస్ లేయర్స్. అంటే తన స్టైల్ ఇట్ కెన్ గో ఎనీ విచ్ వే, మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళిపోద్ది ఫాస్ట్గా, అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు లైక్ మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. మీరు అందరితో యాక్ట్ చేశారు? అందరితో యాక్ట్ చేశాను. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నాకు బాగా గుర్తుంది, సైనికుడి టైంలో అనుకోకుండా హీ హ్యాడ్ లైక్ వన్ బిగ్ డైలాగ్, వెరీ ఎమోషనల్ డైలాగ్. అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే, పైన ఆర్ట్ వాళ్ళకి తెలీదు యాక్షన్ ఇక్కడ అని, వెనకాల ఒక బిల్డింగ్ మీద కొట్టే సౌండ్ ఉంది, దబ్బా 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 సౌండ్ వెళ్తా ఉంది. అసలు డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట. ఓ ఇదేంట్రా టేక్లో, అది ఎమోషనల్ సీను, పెద్ద సీను, మహేష్ బాబు గారు హీ డిడ్ ఇట్, అలా చేస్తారా? అయిపోయింది టేక్ ఓకే, బికాజ్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్. అసలు నేనేది ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఫర్ మీ వేర్ తారక్ is అంటే he's also he gets into anything that you want so very quickly, dynamic, and then I was really able to see that as a difference. నాకు major difference అక్కడ అనిపిస్తుంది.